వెంకటరమణ. ఏమైతారు చెప్పండి. మంచిగా మన ఆలోచన విధానం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, బిడ్డ ఎదుగుదల బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆరోగ్యవంతంగానే ఉండాలి. కడుపులో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో కాన్పు అయ్యాక కూడా అదే విధంగా మనం చూసుకోవాలి. మరి తల్లిపాలు ఇవ్వడం ఇంపార్టెంటే కదా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తల్లిపాల వల్ల ఎన్నో లాభాలు. గర్భాశయం అనేది దగ్గరికి అవుతుంది, రొమ్ము గడ్డలు కూడా కాకుండా ఉంటాయి. ఇందాక మేడం చెప్పారు కదా, తల్లిపాలు ఆదరంగా 6 నెలల తర్వాత ఆదరపు ఆహారం ఇవ్వాలి. మరి చిన్నపిల్లలకి నీళ్ళు కూడా తాగించొచ్చా? ఎందుకు తాగించొద్దు? ఓకే, తల్లిపాలు ఫస్ట్ మీరు అందరు కూడా బేబీని ఏ విధంగా ఎత్తుకోవాలనేది తెలుసుకోవాలి. ఫస్ట్ బేబీని ఎంత ప్రశాంతంగా ఎత్తుకుని ఎంత బాగుంటుంది. తల్లిపాలు కూర్చొని ప్రశాంతంగా ఇవ్వాలి. అర్థమైందా? ఆగమానం ఇవ్వడం వల్ల ఏమైపోతే చాలా మంది పూర్వం ఏమైపోయిందంటే తల్లిపాలు ఇచ్చేసి కింద పడుకోబెట్టేసేవాళ్ళు, ఉయ్యాల పడుకోబెట్టి లైన్లో ఊపేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఏమైపోతుంది, తల్లిపాలు వాడు తాగిన తర్వాత ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ముక్కుల్లోంచి చెవుల్లోంచి ఇట్లా దీని నోట్లోంచి ఇట్లా పక్కకు వచ్చేసి ఏమైపోతుంది, బిడ్డ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిపాలు ఇచ్చిన తర్వాత బిడ్డను భుజం మీద వేసుకుని ఇట్లా కొట్టాలి. ఎవరైనా చిన్న పాప ఏంటి నేను చూపిస్తాను. ఒక చిన్న ఈ చెయ్యి అనేది ఇట్లా రావాలి. ఇట్లా ఇవ్వడం వల్ల తల్లిపాలు కరెక్ట్గా వాళ్ళ బొజ్జలోకి వస్తాయి. మనము ఇట్లా కూర్చున్న పొజిషన్ మనం ఏం చేస్తాం, టీవీ చూస్తూ ఉంటాం, నీళ్ళు వస్తానంటే నోట్ ఏమైపోతుంది, సీరియల్ ఏమైపోతుందని ఆలోచిస్తాం. ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైపోతుంది, ఆ పాలు అనేవి గొంతులోనే ఉండిపోతాయి. మీరు గమనించండి, పాలు ఇవ్వగానే ఇట్లా పడుకోబెట్టగానే కప్పేస్తారు ఇట్లా పెరుగులాగా. అవునా కాదా? చాలా మంది. కాబట్టి బేబీని ఎప్పుడైనా కానీ ఈ చెయ్యి ఇట్లా రావాలి. ఇట్లా ఇవ్వడం వల్ల తల్లి పాలు చాలా అంటే చాలా కరెక్ట్గా వెళ్తాయి. గొంతులోకి ఉండకుండా బొజ్జలోకి వెళ్తే కడుపు నిండా తాగుతాయి. తల్లిపాలు ఎప్పుడు కూడా వెంటనే మిక్స్ చేసి పక్కకు పడుకోబెట్టేయదు. ఫస్ట్ ఇచ్చే అన్నీ కూడా నీళ్ళే ఉంటాయి తల్లిపాలు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫస్ట్ వచ్చేటి అన్నీ నీళ్ళే ఉంటాయి. దాని తర్వాత మీ పిల్లలు ఏం చేస్తారు, మీకు పొయ్యి మీద ఏదో పెట్టేసామని ఆగమాగం వెళ్ళిపోతూ ఉండేటప్పటికి వాడిని ఇట్లా లాగుతుంటే కూడా వాడు రాడు, గుటకలు వేస్తూ ఉంటారు. ఇట్లా గమనించారా? గుటకలు వేస్తుంటే కరెక్ట్గా అప్పుడు పాలు వస్తున్నట్టు. కాబట్టి తల్లి పాలు అంత విశిష్టమైనవి. తల్లి లావుగా ఉన్నదా, బక్కగా ఉన్నదా, ఛాతీ పెద్దగా ఉందా, చిన్నగా ఉన్నదా అనేది కాదు ఇంపార్టెంట్. తల్లి పాలు ఏ విధంగా ఉన్నా కానీ తల్లి పాలు అనేది వస్తాయి. తల్లి పాలు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? పాలు తాగించిన తర్వాత మీరు వెంటనే పడుకోబెట్టద్దు. పాలు తాగించిన తర్వాత భుజం మీద ఇట్లా వేసుకుని ఇట్లా చెయ్యి పట్టు, ఇట్లా కొట్టద్దు, ఇట్లా వజ్రం బాబు ఇట్లా పెట్టి ఇట్లా కొట్టాలి. 1 2 3 ఇట్లా కొట్టడం వల్ల ఏమైతే ఆ పాలన్నీ తాగిన పాలు ఉంటాయి కదా, బేగు తీస్తారు. బేగు అనగానే కరెక్ట్గా పాలు లోపలికి వెళ్ళిపోయినా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే పడుకోబెట్టడం వల్ల ముక్కులోంచి నోట్లోంచి నీళ్ళు వచ్చేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏమైపోతారు, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 100%. కాబట్టి దయచేసి తల్లి పాలు ఇచ్చేటప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఇవ్వండి. టీవీలు చూస్తున్నాం, ఏదో చూస్తున్నాం అట్లా ఇవ్వద్దు. కొన్ని పాలైనా కరెక్ట్ ఇవ్వాలా, 2 సైడ్లు తల్లి పాలు అనేది ఇవ్వాలి. అర్థమైందా? తప్పకుండా ఇవ్వాలి మీ పిల్లలకి. ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి తల్లి పాలు అనేది తాగించాలి. తల్లి పాలే లేదు, తీపి పదార్థాలు, చక్కెరలు అలాంటివి ఇవ్వద్దు. తల్లి పాలలోనే తీపి అన్నీ ఉంటుంది. ఎంత వెచ్చదనం ఉండాలో అంత వెచ్చదనం ఉంటుంది. అర్థమైనా? ఈరోజు రేపు అందరూ టీవీకి అంకితం అయిపోతారు. వేదికపైన ఉన్న అధికారులందరికీ, మరి ఇక్కడికి విచ్చేసిన మా తల్లులకి, మా అంగన్వాడీ టీచర్స్కి, ఆశా కార్యకర్తలకి మరియు పాత్రికేయ సోదర మిత్రులకు అందరికీ అభినందనలు.
ఈ తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంకా ఇప్పుడు గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తల్లిపాలు 1 గంటలోపు ముర్రుపాలు పట్టాలి, తర్వాత కేవలం 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలనేది మనం ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. అయినా కానీ ఇంకా అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే 37% NHF సర్వే ప్రకారము 5 ప్రకారం చూస్తే కనుక 37% ఉండేది NHF 5లో. NHF 6 అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేశారు. 6లో ఎంత ఉందంటే 57% ఉంది. ముర్రు